పర్మిట్ అనేది తీసుకోండి. పర్మిట్ మాకైతే అస్సలు బ్రీతింగ్ ఆడతలేదు. ఇక్కడ అటు నుంచి వెళ్తే నూబ్రా వ్యాలీ వెళ్తాం. పొద్దున్నే పూరి స్ట్రీట్ ఫుడ్, రస్మలై స్వీట్. ఓయమ్మో ఓయనే ఏం సలీరా నాయన, మాట్లాడనీకి వస్తలేదు. జై భవానీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ యోజనాస్. ఇప్పుడే మనం లే నుంచి ప్యాంగాంగ్ లేక్ స్టార్ట్ అయినాం. ప్యాంగాంగ్ లేక్ లే నుంచి 230 కిలోమీటర్స్ అట్లా ఉంది. ఫస్ట్ అయితే మేము నూబ్రా వ్యాలీ వెళ్దాం అనుకున్నాం. నూబ్రా వ్యాలీ వెళ్ళే దారిలో మొత్తం వర్షం ఉంది, స్నో పడుతుంది, వెళ్ళడానికి లేదని చెప్పిండ్రు. అందుకే ఇప్పుడు మేము ప్యాంగాంగ్ లేక్ స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో ఒక అక్క వాళ్ళు కలిసి ఉండే, వాళ్ళు వైజాగ్ అంట అక్కది, ఇక్కడనే వర్క్ చేస్తారంట డిపార్ట్మెంట్లో. అక్క చెప్పిండే ఇప్పుడు అటు వెళ్ళకండి, అటు బాగాలేదు, కావాలంటే ఇన్నే స్టే చేయండి, తర్వాత వెళ్ళండి అని చెప్పింది. ఏమైనా హెల్ప్ కావాలన్నా అని చేస్తా అని చెప్పింది అక్క. వైజాగ్ అంట అక్కది. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ స్టార్ట్ అయిపోయినాం. ఎవరైనా లేక్ వచ్చే వాళ్ళు ఉంటే ఒకరోజు నైట్ స్టే చేయండి. ఇక్కడ కాళీ మందిర్ ఒకటి ఉంటుంది, కాళీ టెంపుల్ అని. ఇంకోటి శాంతి స్తూప, ఇంకా లే మార్కెట్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ తిరగాలనుకునేటివి. ఇంకోటి ఇక్కడ వచ్చిన నెక్స్ట్ డే స్టే చేసి ఆ తర్వాత మీరు పర్మిట్ అనేది తీసుకోండి. పర్మిట్ మాకైతే 650 తీసుకుని పర్ పర్సన్ వచ్చి, మేము హోటల్లోనే చేయించుకున్నాం. పర్మిట్ అనేది కంపల్సరీ. పర్మిట్ లేకపోతే మనకి ఎలో చేయరు, ఏ ప్లేస్ అయినా సరే ఆపేశారు. అటు ఇటు పోయి లదాఖ్ అయితే వచ్చేసినారు నాయన. ఎన్నో ఏళ్ళ కాల తిరిగి అయితే వచ్చిన ఏడికి సాల్. చాంగ్లా పాస్ 17,688 feet. Border Road Organization project. Himank, welcome you. Welcome to Changla Top. హైయెస్ట్ మోటరబుల్ పీక్ పాయింట్. ఇక్కడ గుడి ఈడు ఉంది. అసలు బ్రీతింగ్ ఆడతలేదు. ఇక్కడ ఫుల్ చలి పెడుతుంది. ఇక్కడ స్నో పడుతుంది. అక్కడ లేక్ ఉంది, లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది.
మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి, వాటర్ లేవు, మొత్తం ఐస్ ఐస్. రివర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది, మొత్తం రివరే. సంబాలు గింబాలు అన్నీ మునిగిపోయినాయి అలా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం దుర్బుక్లు ఉన్నాం. ఇటు నుంచి వచ్చాం లే చాంగ్లా పాస్, ఇటు నుంచి వెళ్తే నుబ్రా వ్యాలీ వెళ్తాం. స్ట్రైట్ పోతే ప్యాంగాంగ్ లేక్. బండి ఆపి దిగితే కాళ్ళు నుంచోడానికి రాలే, అంత చలి ఉండే. వెదర్ ఏమన్నా ఉందా? మొత్తం ఫ్రీజ్. ఒకటే గుర్తొస్తుంది, పాయింట్ పైన పాయింట్ వేసుకున్నాయి ఇప్పుడు. ఆ తర్వాత ఎండాకాలం, ఆ తర్వాత వర్షాకాలం అన్నట్టే ఉంది. చూడండి, చూస్తుంటే అట్లనే అనిపిస్తలేదా? ఇక్కడేమో మబ్బు మబ్బు ఉంది, ఆ మధ్యలో ఎండ ఉంది, లాస్ట్ మూలకు చూడండి వర్షం పడుతుంది. ఇదేదో ఎడారిలోకి వచ్చినట్టుంది, మొత్తం సన్న ఇసుక. బాబా ప్యాంగాంగ్ లేక్ ఒక్కొక్క కలర్ ఉంది, డార్క్ బ్లూ, స్కై బ్లూ, అక్కడెక్కడో దూరం వర్షం గిడ పడుతుంది. స్నో పడుతుంది ఇక్కడ ప్యాంగాంగ్ లేక్లో. ఓయమ్మో ఓయ్యనే ఏం చలిరా నాయన, మాట్లాడనీకి వస్తలేదు, ఒర్రనీకి వస్తలేదు. హెల్మెట్ పెట్టుకుంటే మొత్తం అందులో ఫాగ్ నిండిపోతుంది, ఏం చూడడానికి వస్తలేదు, రోడ్ చూడడానికి వస్తలేదు. ఇప్పుడు వచ్చేసి మనం ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఉన్నాం. రూమ్ వచ్చేసి మనకి 3000 పడింది ఇక్కడ, కాటేజ్. Then I made nice friendship with them. Like then I took their number because they have all the information, right? Okay. So that guy, he is nice man. I have said like my uncle also inspector, so I told him. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.